శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్లో స్వామీజీ చేసిన ప్రసంగాలు అన్నమాట ఇవి. అంటే సెప్టెంబర్ 11, 1893 మొదటి ప్రసంగం చేశారు. దాని తర్వాత చివరి ప్రసంగం సెప్టెంబర్ 27 చేశారనమాట. ముందుగా స్వామీజీ చేసిన ప్రసంగం, స్వామీజీ ఏమని స్టార్ట్ చేశారు అక్కడ ప్రసంగం? సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పారు కదా. స్వామీజీ ఏ రోజైతే ప్రసంగించాలో అక్కడ కూర్చొని ఉన్నారు స్టేజ్ పైన. స్వామీజీని మాట్లాడమంటే ఆయన మాట్లాడినంటున్నారు. భయం వేస్తుంది ఆయనకి, ఎందుకంటే ఎప్పుడు అంతమంది ఆడియన్స్ని ఆయన ఎప్పుడు ఫేస్ చేయలేదు, ప్లస్ ప్రిపేర్ అవ్వలేదు దేనికి కూడా. అందుకని తర్వాత మాట్లాడతానని చెప్తున్నారు స్వామీజీ. ఇంకా చివరికి వాళ్ళు ఏంటంటే ఆయన పేరుని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు ఆయన ఏమంటారంటే, సరస్వతీదేవికి నేను ప్రార్థించి లేచానని చెప్పి. ఆయన మాట్లాడింది ఏది ప్రిపేర్ చేసుకోలేదు, కానీ ఆ స్పీచ్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే, ఎందుకు పవర్ఫుల్గా ఉంది అక్కడ మొట్టమొదటి వర్డ్సే మనకి ఏం చెప్పారంటే, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. ఆ మాట వినడం అనేది వాళ్ళకి చాలా కొత్త. వాళ్ళు ఏంటంటే లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని అలవాటు కదా. అట్లాంటిది స్వామీజీ ఒక ఆత్మీయ భావంతో వాళ్ళకి పిలిచేటప్పటికి వాళ్ళందరూ ఏం చేశారు? క్లాప్స్ కొట్టారు, చాలాసేపు క్లాప్స్ కొట్టారు వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత స్వామీజీ చెప్పిన ప్రసంగంలో చెప్పిన పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆయన ఫస్ట్ ఏం చెప్తారంటే, మీకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మాకందరికీ ఇలాగ మేము ప్రాచ్య దేశాల నుంచి వచ్చాం, మాకు ఈ విధంగా మీరు స్వాగతించినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎవరి పేరు మీద కృతజ్ఞతలు తెలియజేస్తాను, నేను చేస్తున్నానని చెప్పలేదు స్వామీజీ. ఇక్కడ చూడండి, అంటే భారతదేశానికి ఒక ప్రతినిధిగా ఆయన వెళ్ళారు కాబట్టి అక్కడ మొట్టమొదటి ఏమంటారంటే, చాలా పురాతనమైనటువంటి సన్యాస సాంప్రదాయం నుండి నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా పురాతనమైన అంటే భారతదేశంలో ఎప్పుడో అంటే ధర్మం అనేది ఎప్పటి నుంచో ఉందని చెప్తున్నారు అక్కడ ఇండైరెక్ట్గా స్వామీజీ వరల్డ్ ప్లాట్ఫామ్ పైన. అలా కాకుండా మళ్ళీ తర్వాత చెప్తున్నారు, నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అంటారు. అంటే దేని నుంచి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నిటికీ కూడా తల్లి లాంటిది. అటువంటి మతం తరపున మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆ మతం ఏంటది నెక్స్ట్, అది హిందూ ధర్మంలో ఆయన చెప్తారన్నమాట. మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీకు ఎలాగంటే, ఎన్నో శాఖోపశాఖలుగా చీలినటువంటి అన్ని శాఖల నుండి, హిందూ ధర్మం యొక్క అన్ని శాఖల నుండి కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నానంటారు. అక్కడ ఏంటన్నమాట చూడండి, మొత్తం అన్నీ కూడా ఒక్కటే అని అక్కడ ఆయన తెలియజేస్తున్నారు. అప్పట్లో పరిస్థితి ఇప్పట్లో ఉండేది కాదు, మొత్తం అంతా విడిపోయి అసలు మనకు భారతదేశం అంటే ఒక ఐకమత్యం కానీ మనకి ఏం చిన్నాభిన్నంగా ఉండేదన్నమాట. అంటే అంతకుముందు ఆల్మోస్ట్ 1200 సంవత్సరాల విదేశీ పాలనలో మనం ఉన్నాం. అంటే దండయాత్రలో, దాడులతో ధర్మం రకరకాలుగా చిన్నాభిన్నం అయిపోయి వేరే వాటితో కలిసి రకరకాలుగా ఉండి చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాం మనం. అటువంటి సమయంలో స్వామీజీ అప్పుడు ఇండియా అంటే ఒక కంట్రీ అని కూడా వాళ్ళు సరిగా గుర్తించేవారు కదా ఎవరు కూడా ప్రపంచ దేశాల్లో. అప్పుడు చెప్తున్నారు, హిందూ ధర్మంలో ఉన్నటువంటి రకరకాల శాఖోపశాఖల నుండి నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్తారనమాట. అలాగే చాలామంది అక్కడ మాట్లాడిన వాళ్ళు, స్వామీజీకి ముందు మాట్లాడిన వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ప్రాచ్య దేశాల నుంచి ఎవరైతే వచ్చారో ప్రతినిధులు, వాళ్ళందరూ కూడా ఇతర మతాలని చాలా ఎంతో సహిస్తారు, టాలరేషన్ అన్నది ఉంది ప్రాచ్య దేశాల వాళ్ళకి అని వాళ్ళు కొంతమంది పొగిడారనమాట. సో స్వామీజీ చెప్తున్నారు, వాళ్ళందరూ గుర్తించారు, మేమందరూ టాలరేట్ చేస్తామని చెప్పి ఇతర మతాల్ని, వాళ్ళకందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పి తర్వాత చెప్తారు. నాకు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే నేను ఏ ధర్మం నుంచి అయితే వచ్చానో ఆ ధర్మం కేవలం ఇతర మతాలను సహించడం మాత్రమే కాదు ఏం చేసింది, దాన్ని అంగీకరించింది. ప్రతి మార్గాన్ని కూడా ఒక మార్గం కింద, భగవంతుని చేరడానికి మార్గం కింద అంగీకరించింది. ఎందుకంటే విదేశాల్లో మీరు ప్రపంచ చరిత్ర చూసినట్లయితే మొత్తం అన్నీ కూడా యుద్ధాలు జరిగినవన్నీ కూడా మీకు మత యుద్ధాలు అన్నమాట. యూరోప్లో మీరు చూస్తే దాదాపు 500 సంవత్సరాలు మత యుద్ధాలు అంటారు, క్రూసైడ్స్ అంటారు. దఫాలుగా కొన్ని లక్షల మంది కేవలం మతం పేరుతో చనిపోయారు.
అర్థమైందా? మొత్తం అక్కడంతా కూడా అంటే ఒక రకంగా ఒకళ్ళు చెప్తారు, దానికి వ్యతిరేకంగా ఎవరైనా చెప్తే వాళ్ళు చంపేయడం అనమాట, ఇంకేం లేదు. వాడు యూరోపియన్ హిస్టరీ అంతా కూడా అలాగే ఉంది. అందుకని స్వామీజీ ఏమంటారంటే అటువంటి అందరినీ యాక్సెప్ట్ చేసి మనకి మతం పేరుతో భారతదేశంలో ఇప్పుడు యుద్ధాలు జరగలేదు అని చెప్పి తర్వాత చెప్తారు, నాకు గర్వంగా ఉంది, నేను ఏ దేశం నుంచి వచ్చానో ఆ దేశం, నా ధర్మం విదేశీయుల్ని తన హక్కున చేర్చుకుంది, ఆహ్వానించింది. అంటే ఎప్పుడు అక్కడ మీరందరూ కూడా రిలీజియస్ పర్సిక్యూషన్ అంటారంటే మతాలు దెబ్బలాడుకుని చాలామందికి పారిపోయి రావాల్సి వచ్చింది. అటువంటి టైంలో మీకు చెప్తాను ఇప్పుడు హిస్టరీ ఎలా అంటే, ఇజ్రాయిల్ కదా మనకి, ఇజ్రాయిల్లో యూదు మతం ఉండేది. యూదు మతం ఎప్పటి నుంచో చాలా పురాతన జుడాయిజం అంటారు దాన్ని, జుడాయిజం అంటారు. జెరూసలేం ఉంది కదా అక్కడ ఆ ప్రాంతంలో ఇజ్రాయిల్ అంతా కూడా. అయితే ఆ యూదు మతంలో వాళ్ళ పైన రోమన్స్ దండయాత్రలు చేసేవారు అనమాట. వాళ్ళందరినీ నాశనం చేసేసేవారు. చాలా టర్మాయిల్ ఉండేది అప్పుడు రోమన్ టైరనీలో. ఇజ్రాయెల్ మీద దండయాత్రలు చేసి వాళ్ళ యొక్క వర్షిప్ ప్లేసెస్ని మనుషులను చంపడం, ఇలాగా చాలా నానా హింసలు పెడుతున్న రోజుల్లో జీసస్ క్రైస్ట్ జన్మిస్తారనమాట. జీసస్ క్రైస్ట్ యూదుగా జన్మిస్తారు ఆయన. కానీ అప్పట్లో ఆయన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళే ఈయన్ని కొత్త రకంగా మెసేజ్ ఆయన చెప్తుంటే ఆయన ఏం చేశారనమాట, ఈయనది కొత్తగా చెప్తున్నాడంటే ఆయన చంపేశారు అక్కడ. తర్వాత ఏం చేశారు, రోమన్స్ మళ్ళీ కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేసి అక్కడ వాళ్ళు టెంపుల్ ఉండేది జెరూసలేంలో, ఆ టెంపుల్ అంతటిని పగలగొట్టేసి అందరినీ తరిమేశారు అన్నమాట. యూదులు ఇప్పుడు మీకు తెలుసా ఎక్కడెక్కడెక్కడో ప్రపంచంలో ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అలా ఉంటారనమాట. ఇజ్రాయిల్లో ఇప్పుడు ఉన్నది చాలా తక్కువ. అక్కడ నుంచి వాళ్ళని మొత్తం అన్ని దేశాలు సెటిల్ అయ్యారు వాళ్ళందరూ. ఐన్స్టీన్ తెలుసు కదా, ఐన్స్టీన్ కూడా యూద్ అనమాట. అంటే వాళ్ళు చాలామంది క్రైస్తవుని నమ్మరు. ఇలా రకరకాల కారణాల వల్ల అక్కడ నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి అక్కడ నుంచి ఇండియా కూడా వచ్చారు కొంతమంది. ఇండియాలో చూడండి, వాళ్ళు వచ్చిన వాళ్ళని ఇక్కడ మనం వెల్కమ్ చేసాము. అక్కడ మీ దేశం నుంచి మేము తరిమి కొట్టేసిన వాళ్ళని మేము వెల్కమ్ స్వామీజీ చెప్తున్నారు ఈ లెక్చర్లో అనమాట. అటువంటి ప్యూర్ ఇజ్రాయలైట్స్ మా ఇండియాలో ఉన్నారు. అలాగే జొరాస్ట్రియన్ రిలీజియన్ ఎక్కడుంది? అది జొరాస్ట్రియన్ ఇరాన్లో ఉండేదన్నమాట. పర్షియా అనేవారు అప్పుడు ఆ టైంలో పర్షియా అనేవారు. ఆ పర్షియాలో ఇప్పుడు మన ఇక్కడ మతం అయితే ఎలాగైతే ఉందో అక్కడ కూడా చాలా పురాతనమైన క్రీస్తు పూర్వం నుంచి ఉన్న మతం అన్నమాట అది జొరాస్ట్రియన్ మతం. వాళ్ళు అగ్నిని పూజిస్తారు, వాళ్ళ యొక్క పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి. ఇస్లాం వచ్చిన తర్వాత 7th centuryలో 7వ శతాబ్దంలో ఈ మొత్తం జొరాస్ట్రియన్స్ అందరినీ కూడా వాళ్ళని కన్వర్ట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళని తరిమేయడం కానీ అలా చేసిందండి. మొత్తం ఇప్పుడు ఇరాన్లో ఒక్కళ్ళు లేరు జొరాస్ట్రియన్స్, పార్సీలు ఒక్కళ్ళు లేరు. మీరు ఆలోచించండి ఒకసారి, మొత్తం ఇస్లాం అయిపోయింది అక్కడ కంట్రీ అంతా కూడా. ఆ టైంలో వాళ్ళు ఏం చేశారు, జొరాస్ట్రియన్స్ ఫార్సీస్ ఇండియాకు వచ్చారు. మనకి ఎగ్జాంపుల్ మీకు చెప్పగలరా, మీరు పేరు చెప్పగలరా? ఒక ఫార్సీ, టాటా, ఇలా కొంతమంది ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫార్సీస్ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ రక్షణ పొందారనమాట. రక్షణ పొంది వాళ్ళకి చిన్న కథ ఉంది ఏంటంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు ఆల్రెడీ మా రాజ్యంలో చాలామంది ఉన్నారని అక్కడ ఒక రాజుని అడుగుతారన్నమాట, మాకు కొంచెం ఇవ్వండి, ఆశ్రయం ఇవ్వండి అంటే ఇప్పుడు ఆయన అంటాడు మాకు ఆల్రెడీ ఫుల్గా ఉంది అని చెప్పి ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ మిల్క్ పంపిస్తాడట అతను. మా రాజ్యం ఫుల్గా ఉంటే మీకు ఎక్కడ ఆశ్రయం ఇవ్వం మేము అని చెప్పి. అప్పుడు వాళ్ళు అందులో పంచదార వేసి మేము ఇలా కలిసిపోతాం మీతో, ఎక్స్ట్రా కాదు దానికి మేము ఎన్రిచ్ చేస్తాం మీ సొసైటీని అని చెప్పి వాళ్ళు నిజంగా ఈ రోజుకి కూడా ఫార్సీలు వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు. ఎప్పుడు కూడా భారతదేశంలో ఉంటూ వేరే దేశాన్ని వాళ్ళు ప్రేమించలేదు. భారతదేశం అంటే వాళ్ళు జంషెడ్జీ టాటా ఎంత దేశభక్తి. ఈ విధంగా జొరాస్ట్రియన్లు మా దాంట్లో ఉన్నారు. స్వామీజీ చెప్తున్నారు ఇక్కడ, మీ వాళ్ళని అక్కడ తరిమేసిన రోజుల్లో అక్కడ మీ టెంపుల్స్ని మీ దేవాలయాల్ని కాల్చేసిన రోజుల్లో మీ వాళ్ళకి మేము ఇక్కడ ఆశ్రయాన్ని ఇచ్చాము అని చెప్పి స్వామీజీ చాలా గర్వంగా చెప్తారనమాట. తర్వాత ఇంకోటి ఏం చెప్తారంటే, మాకు చిన్నప్పటి నుంచి భారతదేశంలో మేము నేర్చుకున్నాం చిన్న చిన్న స్తోత్రాలు, చిన్నపిల్లలకు నేర్పిస్తారు. అదేంటనమాట, దాని అర్థం ఏంటి, ఇప్పుడు నదులు ఉన్నాయి, నదులు ఏం చేస్తాయి, రకరకాల వంకర టింకరగా లేకపోతే స్ట్రైట్గా రకరకాల మీ కొండల్లో చూశారు కదా, వెళ్తూ చివరికి ఎక్కడ కలుస్తాయి, సముద్రంలో కలుస్తాయి. అదేవిధంగా మనుషుల యొక్క ఆరాధనా పద్ధతులు ఎలా ఉన్నప్పటికీ కూడా రకరకాల చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, గొప్పవి కావచ్చు, తక్కువ కావచ్చు, ఇవన్నీ కూడా చివరికి దేనికి చేరుతున్నాయి, భగవంతునే చేరుతున్నాయి అనే శ్లోకాన్ని మాకు మా పెద్దవాళ్ళు మాకు చిన్నప్పుడు నేర్పించారు. రుచీనాం వైచిత్ర్యాత్ ఉంది కదా, అదనమాట మన శివమహిమ స్తోత్రంలో ఉంటుంది. రుజు కుటిల నానా పథజుషాం అంటే రకరకాల పథాల్లో వచ్చినప్పటికీ చివరికి అక్కడ భగవంతునే చేరతారు అని మేము చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం అది అని స్వామీజీ చెప్తున్నారు అక్కడ. తర్వాత చివరిగా ఏం చెప్తారంటే, ఈ ప్రజెంట్ మీటింగ్ ఏదైతే ఉందో ఈ మీటింగ్ చాలా గొప్ప విషయాన్ని
తెలియజేసింది. ఎందుకంటే ప్రపంచంలో ఒకటే కాదు మతం, అన్ని రకాలు ఉన్నాయి మతాలు అన్నది అందరికీ తెలిసింది ఇక్కడ. అయితే మీరు ఎవరైనా సరే మన యూనిటీ, మనందరూ కూడా మతాలన్నీ కూడా ఐకమత్యంగా ఉండాలి అన్న సందేశాన్ని ఇస్తున్నాయి. కానీ అన్నీ ఒకేలాగా ఐకమత్యంగా ఉండాలంటే వేరే మతాన్ని నాశనం చేసి, వేరే సాంప్రదాయాన్ని నాశనం చేసి నేను ముందుకు రావాలని ఎవరైనా అనుకుంటే అది మాత్రం అది పొరపాటు అని చెప్పి గీత నుంచి మరొకటి ఆయన కోట్ చేస్తారు అక్కడ. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. అంటే ఎవరు నన్ను ఏ విధంగా ఆరాధిస్తారో వాళ్ళని ఆ విధంగానే నేను పరిపూర్ణం చేస్తాను అని గీత నుంచి మళ్ళీ ఒక దాన్ని చెప్తారనమాట. అందుకని స్వామీజీ ఏం చెప్తారంటే, ఇక్కడ చివరిగా ఏం చెప్తారంటే, ఈరోజు ఈ సమావేశాల ప్రారంభంలో ఒక గంట మోగింది, ప్రారంభానికి సూచనగా. ఆ గంట యొక్క శబ్దం ఉందే, ఆ శబ్దం ఏంటంటే మనలో ఉన్నటువంటి అన్ని తారతమ్యాలను వీటన్నిటిని కూడా పోగొట్టాలి. మనం అందరం కూడా అన్ని మతాలు కూడా చాలా హార్మోనియస్గా ప్రశాంతంగా మనం ఉండాలి అన్నదానికి సంకేతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి స్వామీజీ తన ప్రసంగాన్ని ముగిస్తారనమాట. ఇంకా అసలు ఒక్క రోజులో అసలు స్వామీజీ వెంటనే చాలా ఈ చిన్న స్పీచ్ ద్వారా మొత్తం అమెరికా అంతా కూడా చాలా ఆయన ప్రఖ్యాతి గాంచారనమాట. తర్వాత మళ్ళీ 15వ తేదీ స్వామీజీది ఇంకొక చిన్న లెక్చర్ మాట్లాడారు. అదేంటంటే ఎందుకు మన మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి ఈ విషయం పైన అందరూ మాట్లాడుతున్నారు. చాలామంది బాధపడ్డారు, ఎందుకు అసలు మతాలను అందరినీ ఐక్యంగా ఉంచాలి కానీ ఎందుకు ఇవన్నీ ఇలా ఉంటున్నాయి అన్న దాని మీద మాట్లాడారు చాలామంది. అప్పుడు స్వామీజీ వచ్చి మాట్లాడారు. నేను చెప్తాను అది ఎందుకు మన మధ్య ఇటువంటి భేదాభిప్రాయాలు ఉంటున్నాయి అన్నది కారణం నేను చెప్తానని చెప్పి స్వామీజీ ఏం చెప్పారు, ఒక చిన్న కథ చెప్పారు. ఆ కథ మీకు అందరికీ తెలుసు, కప్ప కథ. అది నూతిలో ఒక కప్ప ఉంది, అది హాయిగా మొత్తం ఏకఛత్రాధిపత్యం లోపల ఏం కావాలన్నీ తింటుంది, హాయిగా ఉంది అక్కడ. ఈ లోపల సముద్రంలోంచి ఒక కప్ప వచ్చి లోపల పడింది. అప్పుడు అది అడిగింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను సముద్రం నుంచి వచ్చాను. సముద్రం ఎంత పెద్దది అని అడుగుతుంది. అడిగితే అయ్యో సముద్రం ఎంత పెద్దదా నీకు ఎలా చెప్పను అంటే, నా బావి ఎంత పెద్దదా అని అడుగుతుంది. అసలు నీ బావికి సముద్రానికి పోలికుందా, అది చాలా పెద్దదంటే అప్పుడు ఈ కప్ప ఏం చేస్తుంది, నువ్వు తప్పు చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు అని చెప్పి దాన్ని కొట్టి కొట్టి తరిమేస్తుంది బయటికి. సో మనం కూడా అలాగే ఏం చేస్తున్నాము, హిందువులందరూ కూడా ఇక్కడ ఇది మాత్రమే తెలుసుకుని మనం ఏం చేస్తున్నామంటే ఇది ఈ బావిలో మనం ఉండి ఇదే అంతా కరెక్ట్ అనుకుంటున్నాం. బయట ఎంత విశాలంగా ఉంది, భగవంతుని తత్వం ఎంత విశాలమైనది మనం అర్థం చేసుకోవట్లేదు. అలాగే క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ బావిలో అది మాత్రమే ఉండి ఇదే కరెక్ట్ అని చెప్తున్నారు. ముస్లిమ్స్ కూడా అలాగే చేస్తున్నారు. అందువల్ల మన మధ్య భేదాభిప్రాయానికి కారణం ఏంటి, మన యొక్క సంకుచితమైనటువంటి మనస్సు. మనకు విశాలమైన మనస్సు లేదు కాబట్టి మనం బయటవేమీ చూడలేకపోతున్నాము అని ఈ స్టోరీ చెప్తారనమాట. తర్వాత 20వ తేదీ చెప్తారు స్వామీజీ, చాలా ధైర్యంగా చెప్తారు. మీకు అప్పట్లో ఏంటి, భారతదేశానికి మొత్తం పాశ్చాత్య దేశాల నుంచి మిషనరీస్ని పంపించేవారు ఏంటి, క్రైస్తవ మత ప్రచారం చేయడానికి. చాలామంది వాళ్ళంటే వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి పంపించేవారు ఇక్కడ ఏంటి, కన్వర్ట్ చేయడానికి. అయితే స్వామీజీ ఎందుకు వెళ్ళారు అక్కడికి అమెరికాకి? స్వామీజీ చెప్తారు, నేను ఏదో ప్రచారం చేయడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారు కదా, కానీ ఎందుకు వెళ్ళారు, మొత్తం కోట్లాది భారతీయులు తిండి లేకుండా పడి ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా నేను మీ దగ్గర నుంచి తీసుకున్న సంపన్న దేశం కదా అమెరికా అంటే, అందుకని మీ వద్ద నుంచి నేను డబ్బులు తీసుకుందామని నేను వచ్చాను ఇక్కడ. కానీ అక్కడ చూస్తే వాళ్ళు ఏంటంటే మత ప్రచారానికి వాళ్ళు డబ్బులు ఇస్తారు తప్ప ఇటువంటి వాటి వాళ్ళు ఎవడు ఇవ్వడానికి రెడీ లేరనమాట. అప్పుడు స్వామీజీకి చాలా కష్టం అనిపిస్తుంది. అప్పుడు స్వామీజీ ఏం చెప్తారంటే వాళ్ళకి, ధర్మం అన్నది భారతీయుల యొక్క ఆవశ్యకత కాదు, భారతీయులకు ధర్మం చాలా ఉంది, ఎప్పటి నుంచో అది ధార్మిక దేశం, ఎన్నో సూక్ష్మమైన ధర్మాలు మన దేశానికి ఉన్నాయి, భారతదేశానికి ధర్మం ఇంకా అవసరం లేదు, క్రిస్టియానిటీ అక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. నిజంగా మీకు అటువంటి లోపల ప్రేమ అన్నది ఉంటే మనుషుల పైన, అక్కడ కరువు కాటకాలతో భారతదేశం అలమటిస్తుంది. కరువు కాటకాలు ఎలా వచ్చాయి, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే మనకు కరువు వచ్చింది. ఎప్పుడు లేకపోతే భారతదేశం ఇంత సస్యశ్యామలమైన దేశం ఎప్పుడు కూడా కరువు అన్నది తెలియదు అనమాట. వీళ్ళు ఏం చేసేవారు, మొత్తం వచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా అక్కడికి షిప్స్లో మొత్తం తీసుకెళ్ళిపోయేవారు మొత్తం యూరోపియన్ కంట్రీస్కి. వాళ్ళ మధ్య యుద్ధాలు చేసుకోవడానికి, ఆ యుద్ధాల ఖర్చులకి వాటికి యూజ్ చేసేవారు అనమాట. మొత్తం లండన్ అంతా కూడా భారతదేశ సంపద దోచుకుని కట్టింది, మీకు తెలుసుకోండి సత్యం అనేది. అట్లా ఉండేదాన్ని మొత్తం దోచుకొని వెళ్ళిపోయి ఇక్కడ మొత్తం కరువు కాటకాలంటే ఇటువంటి దేశంలో మనకి తినడానికి తిండి లేకుండా అయిపోయింది అనమాట. ఒకసారి అయితే మొత్తం లక్షల మంది, మీకు బెంగాల్ ఫెమైన్ ఎప్పుడైతే వచ్చిందో కరువు, అక్కడ ఒక ఆలుగడ్డలు కూడా ఉండేవి కాదనమాట వాళ్ళకి తినడానికి, అంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. సో స్వామీజీ ఈ కరువు కాటకాలు వాళ్ళు చూశారు కాబట్టి, స్వామీజీ మీకు నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళకి మీరు తినడానికి ఇవ్వండి, ధర్మం అవసరం లేదు.
అని చెప్పి స్వామీజీ చెప్తారు. ఎందుకంటే ఖాళీ కడుపుతూ ఉన్న వాళ్ళకి మీరు ధర్మం చెప్తే ఏమీ అర్థమవుతుంది వాళ్ళకి. అందువల్ల మీరు ఆ రోజు చెప్పింది ఏంటంటే భారతదేశానికి ధర్మం అవసరం లేదు, మీకు నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నాను మీ ముందే, మీరు కొంచెం రెడీగా ఉండండి, మీరు క్రిటిసిజం మీకు ఇష్టం ఉండదు నాకు తెలుసు స్వామీజీ చెప్తున్నారు, కానీ మీరు ఇది అర్థం చేసుకోండి, మాకు ఇది అవసరం లేదు అని స్వామీజీ చెప్తున్నారనమాట ఈ లెక్చర్లో. దాని తర్వాత 26వ తేదీ సెప్టెంబర్ 26, 1893లో చాలా చక్కటి లెక్చర్ ఏంటంటే అది బుద్ధిజం, బౌద్ధ ధర్మం తెలుసు కదా మీకు, బౌద్ధ ధర్మం హిందూ ధర్మం. చాలామంది ఏమనుకుంటారంటే బౌద్ధ ధర్మం కంప్లీట్గా వ్యతిరేకం హిందూ ధర్మానికి, ఎందుకంటే వేదాలను వాళ్ళు నమ్మరు కాబట్టి అది నాస్తిక ధర్మం అని ఇప్పుడు మనం అలాగే చదువుకుంటూ ఉంటాం. కానీ స్వామీజీ యొక్క దృష్టి ఎలా ఉంది మీరు ఒకసారి చూడండి. ఏం చెప్తారంటే స్వామీజీ, నేను బౌద్ధుణ్ణి కాదు, మీరందరూ అనుకుంటున్నారు నేను బౌద్ధుని కాదు కాబట్టి నేను బుద్ధుని విమర్శించడానికి ఇక్కడికి వచ్చానని అనుకుంటున్నారు మీరు. కానీ బుద్ధుని యొక్క ధర్మాన్ని తర్వాత ఆయన యొక్క సందేశాన్ని జపాన్, చైనా, శ్రీలంక వీళ్ళందరూ కూడా ఆచరిస్తున్నారు. కానీ భారతదేశంలో మాత్రం బుద్ధుడిని అవతార పురుషునిగా గౌరవిస్తారు అని ఇక్కడ చూడండి ఒక కంపారిజన్ చెప్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం యూదు మతం అని చెప్పి, యూదు మతం అంటే జుడాయిజం అని చెప్పాను కదా, యూదు మతంలోనే జీసస్ క్రైస్ట్ జన్మించారు ఆయన, అవును కదా. అలాగే హిందూ మతంలోనే బుద్ధుడు జన్మించాడు. ఈ రెండింటికి ఆయన కంపారిజన్ చెప్తున్నారు. వాళ్ళు యూదులే అక్కడ క్రైస్ట్ని చంపేశారు, కానీ బుద్ధుడి యొక్క సూత్రాలను వ్యతిరేకించినప్పటికీ కొన్ని విషయాల్లో, కానీ బుద్ధుడిని మాత్రం హిందువులు ఏం చేశారు, అవతార పురుషునిగా ఆరాధించారు. ఎందుచేతనంటే ఇక్కడ ఒకటి చెప్తారు, వాళ్ళిద్దరికీ కంపారిజన్ ఏంటంటే దాని నుంచి వచ్చిందంటే యూదు మతం నుంచే క్రైస్తవ మతం వచ్చింది, అలాగే హిందూ మతం నుంచే బౌద్ధ మతం వచ్చింది. బౌద్ధ మతం ఎందుకు వచ్చిందంటే హిందూ ధర్మాన్ని పరిపూర్ణం చేయడానికి వచ్చింది. అప్పట్లో కొంచెం గాడి తప్పింది హిందూ ధర్మం, అంటే నైతిక విలువలపైన కాకుండా కేవలం యజ్ఞాలు, యాగాలు, పశుబలులు ఇవన్నీ ఎక్కువైపోయిన టైంలో బుద్ధుడు వచ్చి అదంతా కాదు పక్కన పెట్టండి, అవన్నీ కూడా కావాల్సింది ఏంటంటే నైతికంగా ఉండాలి మనుషులు, ఇది చెప్పారు. రైట్ పాత్ అన్నది ఏంటన్నది ఆయన చెప్పారు. అంతే తప్ప భగవంతుడు ఉన్నాడా లేదా, మీరు భగవంతుని నమ్మండి, ఇదేం చెప్పలేదు ఆయన. బుద్ధుడు చెప్పింది అదే అనమాట, ఆత్మదీపోభవ అని చెప్తారు ఆయన. మీకు మీరే గురువుల కింద మారండి, మీ మనసు పరిపక్వమైనప్పుడు మీకు అది మీకే గురువుగా పనిచేస్తుందని చెప్పి బుద్ధుడు టీచింగ్ అనమాట. భగవంతుడు ఉన్నాడా లేదా అన్నది ఆయన ఎప్పుడు కూడా టచ్ చేయలేదు. అయితే ఆయన శిష్యులు ఏం చేశారు, ఈయన వేదాలని వ్యతిరేకించారు, అంటే పశుబలులు మనకు అందులో ఇచ్చారు కాబట్టి వైదిక కర్మల్లో ఉంటాయి కాబట్టి ఈయన వేదాలని వ్యతిరేకించారని చెప్పి శిష్యులందరూ ప్రచారం చేశారు. స్వామీజీ చెప్తారనమాట, శిష్యులు బుద్ధుడిని సరిగా అర్థం చేసుకోలేదు. అయితే వాళ్ళు ఏం చేశారనమాట, బుద్ధుడు చనిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏం చేశారు, ఈ వేదాస్కి వ్యతిరేకంగా వాళ్ళు వాదోపవాదాలు చేయడం మొదలుపెట్టారు. ఎవరు, బుద్ధుని యొక్క శిష్యులు. వేదాల్లో ఉన్న ధర్మం ఎటువంటిదంటే అసలు ఎవరో నాశనం చేయలేరు, అది ఎప్పుడు ఉండే ధర్మం అది. స్వామీజీ దీని మదర్ ఆఫ్ రిలీజియన్స్ అని అన్నారు అక్కడ, ఎంతో సాహసంతో. ఎందుకు అన్నారనమాట అక్కడ, ఈ ధర్మం, ఈ సనాతన ధర్మం ఏంటంటే ప్రిన్సిపల్స్ పైన ఆధారపడి ఉంది, మనుషులపైన కాదు. అర్థమైందా? ఇందులో చాలామంది రాముడు, కృష్ణుడు, రకరకాల దేవీ దేవతలు ఉన్నారు మన దాంట్లో, ఎంతోమంది అవతార పురుషులు ఉన్నారు. వాళ్ళు లేకపోయినా మన ధర్మం ధర్మంలాగే ఉంటుంది, వాళ్ళు ఉన్నా లేకపోయినా. ఎవరు మనిషి మీద ఆధారపడింది కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు, కేవలం ప్రిన్సిపల్స్ మీద ఆధారపడింది. ఆ ప్రిన్సిపల్స్ ఏంటి, ప్రపంచం అంతా కూడా ఒకే సత్యం వ్యాపించి ఉంది, అంతా ఆ సత్యంతోనే మొత్తం అంతా బంధించబడి ఉంది. ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా మనకు చెప్తుంది, దాన్నే చైతన్యం అంటారు. అది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం మన వాళ్ళు చెప్పారు. దాని మీద ఆధారపడి ఉంది, అది ట్రూత్. ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్, మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ ఓన్లీ, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్కనెక్టెడ్. Unity and solidarity of the whole existence is the main principle of the Vedas and Vedanta. Unity and solidarity. అది ప్రిన్సిపల్ అనమాట. దానిని చెప్పడానికి మనకు ఎంతమంది వచ్చారు, రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చారు, శంకరాచార్యులు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ దాన్ని మళ్ళీ మనకు చెప్పడానికి వచ్చారే తప్ప మెయిన్ ప్రిన్సిపల్ మాత్రం ఎక్కడా నాశనం కాదు. అందువల్ల కృష్ణుడున్నా రాముడున్నా లేకపోయినా ఈ ధర్మం, హిందూ ధర్మం అనేది, సనాతన ధర్మం అనేది ఎప్పుడు దీనికి నాశనం లేదు. అందుకనే స్వామీజీ ఏం చెప్పారు, మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. ఎందుకంటే ఏ రిలీజియన్ చెప్పినా ఇదే ట్రూత్ చెప్తుంది మీకు, ఇంకే ట్రూత్ చెప్పలేదు. అర్థమైందా? అందుకనే మనం ఈజీగా ఒక క్రైస్తుని కానీ మొహమ్మద్ని కానీ వాళ్ళ యొక్క ఇటువంటి ప్రిన్సిపల్స్ వాళ్ళు చెప్పినప్పుడు, శాశ్వత సత్యాలను చెప్పినప్పుడు మనకు చాలా ఈజీ వాళ్ళని అంగీకరించడం. మనం దెబ్బలాడుకోవాల్సిన అవసరమే లేదు అక్కడ. అర్థమైందా? అది స్వామీజీ అక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే అది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తారు.
అయితే వీళ్ళందరూ కూడా వేదాస్ పైన అటాక్ చేయడం మొదలుపెట్టారు ఆ శిష్యులందరూ. అందువల్ల ఏమైందనమాట, మన దేశం చాలా ధార్మికంగా నాశనం అయిపోయింది. బౌద్ధ ధర్మం మనకు వచ్చి చాలా నైతిక విలువలు నేర్పించింది. హిందూ సమాజంలో చాలా అసమానతలు, కుల భేదాలు ఇవన్నీ వచ్చేసాయన్నమాట. కానీ హిందూ ధర్మంలోనే ఒకటి ఉంది చూడండి, కులాన్ని నాశనం చేసే వ్యవస్థ ఒకటి ఉంది. అదేంటంటే సన్యాస ధర్మం. సన్యాసం తీసుకుంటే మీకు కులం ఉండదు, కులం పట్టించుకోరు ఎవరు కూడా, అందరూ కూడా సమానం అయిపోతారు. అంటే మీరు మానసికంగా పరిపక్వం అయ్యే కొద్దీ కూడా మీకు ఏ డిఫరెన్సెస్ ఉండవని ఇదే స్వామీజీ చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. అందువల్ల బుద్ధుడు ఏం చేశారనమాట, ఈ సన్యాసి, ఆయన కూడా సన్యాసి అవునా, భిక్షు ఆయన వచ్చి ఆయన ఏం చేశారు, అందరికీ సమానంగా ధర్మాన్ని ఇచ్చారు. ఆయన వీళ్ళకి వాళ్ళకి అని కాదు, అందరికీ సమానంగా ధర్మాన్ని, ఆయన చేసిన గొప్పతనం అది. అందరికీ ధర్మాన్ని ఇచ్చినప్పుడు ఏమైంది, సామాన్య మానవుడు కూడా మంచి విషయాలు తెలుసుకోగలిగాడు. నైతికంగా మన దేశం చాలా అభివృద్ధి చెందింది బుద్ధుడు వచ్చిన తర్వాత. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం బుద్ధుడి కాలం. అప్పట్లో ఆయన ఈ ధర్మాన్ని రీఎస్టాబ్లిష్ చేసినప్పుడు అప్పుడు ఒక గ్రీకు హిస్టారియన్, చరిత్రకారుడు భారతదేశానికి వచ్చాడు, మన సందర్శనకు వచ్చాడు. ఆయన ఏం రాశారో తెలుసా, అస్సలు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈవెన్ ఎవరు కూడా ఒక అబద్ధమే చెప్పట్లేదు వాళ్ళు భారతదేశంలో. అంతటి నైతికత అది బుద్ధుడి వల్లే వచ్చిందని స్వామీజీ చెప్తారనమాట. అంటే జనసామాన్యంలో కూడా అంతటి నైతికతను ఆయన ప్రచారం చేశారు. ఇక్కడ ఏమైంది, కానీ వాళ్ళు చేసింది ఏంటనమాట, మెయిన్ వైదిక ధర్మాన్ని బుద్ధుని యొక్క అనుయాయులు వాళ్ళందరూ కూడా దాని మీద అటాక్ చేశారు. దానివల్ల ఏమైంది, ఈ భారతదేశం ఎన్ని వేల సంవత్సరాల నుంచి దేనిని పట్టుకొని ఎన్నాళ్ళు సర్వైవ్ అయ్యిందో ఇప్పటికీ కూడా ఉంది ఆ రిలీజియన్. ఎప్పటికీ నాశనం, వేల సంవత్సరాల నుంచి ఎన్ని దాడులు జరిగాయి మీరు చూడండి. మిగిలిన మతాలపైన జొరాస్ట్రియనిజం, జుడాయిజం ఇప్పుడు చెప్పుకున్నాం, వాటి మీద దాడులు జరిగాయి. ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ దాడులు చేశాయి. అక్కడ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది, అక్కడ రిలీజియన్ లేదు. ఇక నాగరికత, రోమన్ నాగరికత మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. కానీ భారతీయ నాగరికత ఎవరో అంటారనమాట, మనువు కొన్ని వేల సంవత్సరాల క్రితం మనువు వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చినా ఇక్కడ సిమిలారిటీస్ చూస్తాడు అతను, ఏమీ ఎక్స్ట్రా ఏమీ మారిపోయిందని చూడడం అనమాట. ఎందుకంటే మన ధర్మం అంతటి ప్రిన్సిపల్స్కి ఇచ్చింది కాబట్టి, లోపల ఆత్మ పైన ప్రతిష్ఠితమైన ధర్మం కాబట్టి అందువల్ల ఎప్పుడు కూడా నాశనం అవ్వదని చెప్తారనమాట. సో ఈ విధంగా ఏంటంటే బుద్ధుడు వచ్చింది దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాడు. మన భారతదేశ పతనానికి కారణం ఏంటి, విదేశీయులు వచ్చి మన మీద దాడి చేయడానికి కారణం ఏంటంటే మనం బౌద్ధ ధర్మాన్ని మనం కంప్లీట్గా, వాళ్ళు వైదిక ధర్మాన్ని పూర్తిగా వ్యతిరేకించినందువల్ల న్యాచురల్గానే అది భారతదేశం నుంచి బయటికి వెళ్ళిపోయింది. న్యాచురల్గా ఎవరు దాని మీద దాడి చేయలేదు. అంటే మనకి వైదిక ధర్మానికి వ్యతిరేకంగా వస్తే మన భారతదేశం తట్టుకోలేదు. ఇది ఎన్నో వేల సంవత్సరాల నుంచి వచ్చిన ధర్మం ఇది. అందువల్ల న్యాచురల్గా అదేంటనమాట తుడిచిపెట్టిపోయింది. బుద్ధుడు మాత్రం అవతార పురుషుడిగా మన దగ్గర మిగిలిపోయారనమాట. బయటికి వెళ్ళిపోయింది ధర్మం అంతా కూడా. ఎందుకని, వేదాలని వ్యతిరేకించింది కాబట్టి. వైదిక సూత్రాలని, ప్రిన్సిపల్స్ని కంప్లీట్గా వాళ్ళు బుద్ధుడు వ్యతిరేకించలేదు, గుర్తుపెట్టుకోండి. అనుచరులు, అది స్వామీజీ చెప్తుంది, హిస్టారికల్ ఫ్యాక్ట్ అనమాట అది. అలాగే ఈ బ్రాహ్మినిజం లేదా వేదిక రిలీజన్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు బ్రాడ్నెస్ లేదు, చాలా సంకుచితంగా కొంతమందికి అది ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా బ్రెయిన్ ఉంది, చాలా మంచి మేధాశక్తి ఉంది. అంటే మన సత్యంలోకి దూసుకొని పోగలిగే శక్తి ఉందన్నమాట. అటువంటి మేధాశక్తి వేదిక రిలీజియన్ అండ్ బ్రాహ్మినిజంకి ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారు, విశాలం అవ్వలేకపోయారు, నలుగురిని కలుపుకోలేకపోయారు, అందరికీ ధర్మాన్ని ఇవ్వలేకపోయారు. అందువల్ల ఈ రెండు కలవకపోవడం వల్ల మన భారతదేశం ఏమైందనమాట, స్వామీజీ ఏమంటారంటే కొన్ని వేల సంవత్సరాలు విదేశీయుల పాదాల దగ్గర దాసత్వం చేయాల్సి వచ్చింది. 7th centuryలో ఇస్లాం వచ్చింది, ఒకదాని తర్వాత దాడులు, కొన్ని మంచి జరిగింది, ఆ తర్వాత దాడులు అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. మనది చాలా సంపన్న దేశం కదా, 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది ఫస్ట్ ఇక్కడ వర్తకం చేసుకోవడానికి. వాళ్ళు ఫస్ట్ సముద్ర మార్గాలు కనుక్కున్న తర్వాత ఒక్కొక్క దేశాన్ని దోచుకోవడం వాళ్ళ పని అనమాట, ఇంకేం లేదు. అలా వచ్చి 1600 సంవత్సరంలో వచ్చిన వాళ్ళు నెమ్మదిగా అలా ఆక్యుపై చేసి 1757 వచ్చేటప్పటికి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయారు ఇక్కడ. వాళ్ళు 1858కి వాళ్ళ యొక్క రాజ్యపాలన డైరెక్ట్గా అక్కడ రాణి పరిపాలించడం మొదలుపెట్టింది మన దేశాన్ని. మనం ఇన్ని వేల మంది, మనకి ఏం తెలియదు, అయోమయంలో ఉన్నాం, మన ధర్మం మనం చూసుకుంటూ ఉన్నాం, ఏమవుతుందో కూడా మనకు సరిగ్గా అర్థం కాలేదనమాట. ఇంకా ఆ తర్వాత నుంచి కరువు కాటకాలు ఇవి అవి, ఇంకా అన్ని రకాల బానిసత్వం. ఇంకా అదొకటే బానిసత్వం ఒకటే కాదు, ఏ బానిసత్వం వచ్చింది, మన భారతీయత అంటే ఏమీ కాదు, హిందూ ధర్మం అంటే మోస్ట్ వర్స్ట్ రిలీజన్ ఇన్ ద వరల్డ్, అది భారతీయులు అనుకునేవారు. అటువంటి సైకలాజికల్ కండిషన్స్కి వచ్చేసామన్నమాట మనం, మానసిక స్థితికి. అసలు భారతీయులు ఏదైనా సరే చెప్పుకోవడం సిగ్గుపడేవారు.
అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మీరు విదేశీయులు వెళ్ళి ఈ మధ్య కొంచెం దే ఆర్ ఫీలింగ్ ప్రౌడ్ చెప్పడానికి, మేము భారతీయులు అని చెప్పడానికి. అంతకుముందు మేము భారతీయులు అని చెప్పడానికి ప్రతి హావభావాల్లోని అన్నింటిలో కూడా విదేశీయుల్లాగే మనం ఉండాలి. ఇది ఎవరు కూడా అట్లాంటి పరిస్థితుల్లో స్వామీజీ అంటే రామకృష్ణ పరమహంస వచ్చారనమాట. రామకృష్ణ పరమహంస వచ్చి ఈ స్వామీజీ ద్వారా ఆయన యొక్క సందేశం అంటే మన యొక్క సనాతన ధర్మం యొక్క సందేశం మొట్టమొదటిసారి విదేశాలకు వెళ్ళింది. ఇది ఫస్ట్ లెక్చర్ అనమాట. అక్కడ చూడండి, ఇది ఇనిషియేషన్ అయింది. ఇది అయిన తర్వాత మీరు నెమ్మదిగా అక్కడ యోగా ఇవన్నీ రావడం, తర్వాత చాలామంది వెళ్ళారు, ఇంకా జరుగుతూ ఉంది. ఇప్పుడు నెమ్మదిగా దాని ప్రభావం తెలుస్తుంది. స్వామీజీ ఏమంటారంటే మనకు డబ్బు అవసరం, ఎందుకంటే దోచుకోబడి ఉన్నాం కాబట్టి మనకి డబ్బు అవసరం, మనకు డెవలప్ అవడానికి. వాళ్ళకి ధర్మం అవసరం. ధర్మం అంటే సంకుచితం, ఇదే కరెక్ట్, ఇదే కొట్టుకొని ఎవరైనా మతం పేరు మీద కొట్టుకొని లక్షల మంది చనిపోతే అది కరెక్ట్ అయింది ఎలా అవుతుంది? అక్కడ అందులో విశాలం లేదు. మనది సొసైటీ చాలా నేరోగా ఉంటుంది ఈస్టర్న్ ఇండియాలో, వాళ్ళది సొసైటీ చాలా బ్రాడ్గా ఉంటుంది, కానీ ధర్మం మాత్రం చాలా సంకుచితంగా ఉంటుంది. సో ఈ ఎక్స్చేంజ్ జరగాలి. ఈస్ట్ అండ్ వెస్ట్ మధ్య ఈ ఎక్స్చేంజ్ జరిగినప్పుడే మనకు ప్రపంచం అన్నది ముందుకెళ్తుంది అని చెప్పి స్వామీజీ చెప్తారు. మొట్టమొదటి సూచనప్రాయంగా పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్లో ఆయన సెప్టెంబర్ మాసంలో చెప్తారనమాట. ఇంకా లాస్ట్లో 27th సెప్టెంబర్లో ఆయన ఫైనల్ సెషన్లో మాట్లాడతారనమాట. అక్కడ థ్యాంక్స్ చెప్తారు. ఏంటంటే మొట్టమొదటి ఏంటంటే మీరు ఇటువంటి ఒక సమావేశాన్ని మొట్టమొదటిసారి ప్రపంచంలో అన్ని మతాలు కలిసి భావాలను చర్చించుకోవడం అనేది మొట్టమొదటిసారి ప్రపంచంలో జరిగింది. అది అసలు ఇటువంటి ఐడియా ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని స్వామీజీ చెప్తారు. అలాగే చాలామంది ఈ ప్లాట్ఫామ్ నుంచి కొన్ని విశాలమైనటువంటి తత్వాలను, విశ్వజనీన భావాలను మీరు అందరూ ఎక్స్ప్రెస్ చేశారు. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లాగే మా ద్వారా వచ్చిన కొన్ని భావాలు ఏవైతే మతాల మధ్య సామరస్యాన్ని పెంచగలవో అటువంటి భావాలను మీరందరూ కూడా అభినందించారు. మీరందరూ కూడా ఆధునిక సమాజానికి చెందిన వాళ్ళు కదా, వాళ్ళందరూ కూడా మీరందరూ అభినందించారంటే ఆ భావాలు ముందుకు వెళ్తాయనే కదా అర్థం. అందువల్ల దానికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అని చెప్పి స్వామీజీ అంటారు. మధ్య మధ్యలో కొన్ని విమర్శలు వచ్చాయి, అది మంచిదే అయింది. ఆ విమర్శలు ఈ యొక్క భావాల యొక్క తీయదనాన్ని ఇంకొంచెం పెంచాయి అని చెప్పి స్వామీజీ అది కూడా చెప్తారనమాట అక్కడ. అలాగే మనం ఇప్పుడు ఈ సమావేశాల్లో అన్ని మతాలలో ఉన్నటువంటి భావాలను, అంటే సామాన్యంగా అన్నిట్లో కామన్గా ఉండేటటువంటి భావాలను, అంటే ఎదుటి వాళ్ళకి ఎవరికి హాని చేయకూడదు, సత్యం మాట్లాడాలి, ఇట్లాంటివన్నీ కూడా అన్ని మతాల్లోనూ ఉంటాయి. ఇలాంటి కామన్గా మనం అందరూ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కామన్ రిలీజియన్లో. కానీ అందరూ ఎవరైనా ఒకవేళ తమ మతమే పైకి రావాలి, మిగిలిన వాళ్ళందరూ నాశనం అయిపోయి తమ మతం పైకి రావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరి మీద నేను జాలి చూపుతున్నాను అని స్వామీజీ చెప్తారనమాట. అందువల్ల ఏంటంటే క్రిస్టియన్స్ హిందువులుగా మారాలని కాదు, హిందువులేమో ముస్లింలుగా మారాలని కాదు. మనకు చేయాల్సింది ఏంటంటే మనం ఒక బీజాన్ని మనం వేసినప్పుడు మనం ఏం చేస్తాం, నేలలో దానికి కావాల్సిన వాటర్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ చేస్తే అదేమవుతుంది, ఆ సీడ్ ఏదైతే ఉందో వాటర్లా మారిపోదు కదా, వాటర్లా మారిపోదు, లేదా నేలలాగా మారిపోదు. కానీ అవన్నీ తీసుకొని అబ్జార్బ్ చేసి అదేం చేస్తుంది, మొక్కలాగా ఎదుగుతుంది. అట్లాగే మనం అన్ని రకాల భావాలు మనకి ఇచ్చినప్పుడు మనం అది న్యాచురల్గా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గ్రోత్ ఉంటుంది, దాన్ని న్యాచురల్గా మనం ఎదగాలి తప్ప మనం కేవలం కన్వర్షన్స్ అవి చేసుకోవడం వల్ల ఏమీ లాభం లేదు. అందువల్ల ఏంటంటే ఈ మత సమావేశాలు ఇప్పుడు మనకు చెప్పింది ఏంటంటే ఏదో ఒక్క మతం మాత్రమే గొప్పది అన్నది మనకి తప్పు అని చెప్తున్నాయి. అలాగే ప్రతి మతంలోనూ కూడా, ప్రపంచంలోని ప్రతి మతంలోనూ కూడా గొప్ప గొప్ప మహాత్ములు జన్మించారు. దాని అర్థం ఏంటి, ప్రతి మతంలోనూ కూడా గొప్ప విషయం ఉంటేనే కదా అలా జన్మిస్తారు. అందువల్ల ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈ మతం అన్నది, ధర్మం అన్నది ప్రతి వాళ్ళ దగ్గర మంచి ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళలో మంచిని మనం గ్రహించి మనం ఒక విశ్వజనీన ధర్మాన్ని మనం ఏర్పాటు చేసుకొని మానవులు ముందుకు వెళ్ళాలి అని చెప్పి స్వామీజీ తన ఉపన్యాసాన్ని ముగిస్తారన్నమాట.